సమంత హెల్త్ ఇష్యూ మళ్ళీ మొదటికొచ్చింది. హాస్పిటల్ అనే ఇది వచ్చింది. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి అభిమానులనే కాదు, సినిమా అభిమానులనే కాదు, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి, మామూలుగా సినిమా చూసే అభిమానులకి, టీవీ షోలు చూసే అభిమానులకి, టీవీలో సీరియల్ చూసే అభిమానులు కూడా సమంత అనగానే సీరియల్ పక్క పెట్టి సమంతకు బాగా చేసింది అనగానే ఆ టీవీ సీరియల్ చూసినప్పుడు ఎంత ఏడుస్తారో, సమంత ఈ పేరు గుర్తుగా రాగానే ఈ మధ్య ఏడుస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అయ్యో రీసెంట్గా హాస్పిటల్ జాయిన్ అయింది, మళ్ళీ జాయిన్ అయిపోయింది, ఏంటి బాధ, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ లేదా, కారణం ఏంది, మరి ఆమె వేసుకునే ఆ మేకప్ల వలన బయట దేశాలు తిరుగుతూ, షూటింగ్లు చేస్తూ, బయట రాష్ట్రాలు తిరుగుతూ, అక్కడ ఫుడ్ తినడం వలన చాలా అంటే చాలా బాధలు ఉన్నారు. ఆమె కోలుకోవాలని అయితే చాలామంది కోరుకుంటున్నారు, కోలుకోవాలి కూడా. ఎందుకంటే ఆమె కెరీర్ ఇప్పటితో అయిపోయేది కాదు. ఇంకో 30-40 ఇయర్స్ సమంత ఇండస్ట్రీలో నిలదొక్కుంటుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అని కాదు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు బాలీవుడ్లో తీస్తున్నది. సో అటువంటి హీరోయిన్ మళ్ళీ అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలవడం, కొంచెం గట్టి సపోర్ట్ ఉండాలని కోరుకుంటాను. అక్కినేని ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు అంటున్నారు. మనకైతే తెలియదు, ఎందుకంటే ఎక్కడ వీడియోస్ బయటికి రాలేదు కాబట్టి తెలియదు. వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. మాజీ భర్త అయినంత మాత్రాన సపోర్ట్ చేయకూడదని ఏం లేదు, వాళ్ళు చేస్తారు, చేయాలని కూడా కోరుకుంటున్నా. సమంత నువ్వు హ్యాపీగా ఉండాలి, మంచి సినిమాలు తీయాలి. నీకు అభిమానుల ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, నిన్ను ఎవరు మర్చిపోరు. నీకు అభిమానుల ప్రేమ ఎంత ఉందో ఆ ప్రేమను నువ్వు గుర్తుపెట్టుకొని హాస్పిటల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే హ్యాపీగా బెడ్ మీద పడుకుండు. ఆ ప్రేమ నిన్ను బతికిస్తుంది. నిన్ను జీవితాంతం 100 సంవత్సరాలు బతికేలా నీకు ఆ ప్రేమ, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా ఆ ప్రేమ నిన్ను దేవునితో ఫైటింగ్ చేసినా తీసుకొచ్చేస్తుంది. ఏ మాత్రం ధైర్యపడకుండా హాస్పిటల్కి వెళ్ళు, ట్రీట్మెంట్ తీసుకో. నీకు వాళ్ళ ప్రేమే, ప్రేక్షకుల ప్రేమే, నీ అభిమానుల ప్రేమే టాలీవుడ్ అనే కాదు, బాలీవుడ్ లెవెల్లో ఉన్న సినిమా అభిమానుల ప్రేమ నిన్ను కాపాడుతుంది. ఎటువంటి పరిస్థితులు నువ్వు అధైర్యపడకమ్మా. నువ్వు ఒక ఇంట్లో ఆడపిల్లో కాదు, ప్రపంచ స్థాయిలో ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఇండియన్ సినీ అభిమానులకు నువ్వు ఒక తల్లి లాంటిదని, ఒక కూతురు లాంటిది, ఒక ఆడపడుచు, వాళ్ళ ఇంటి ఆడపడుచు. సో ఈ ఆడపడుచు అనే ప్రేమ నిన్ను ఆడపులిలా హాస్పిటల్లోంచి తీసుకొచ్చేస్తుంది. బయట తీసుకొచ్చి మళ్ళీ నువ్వు 10 మందితో కలిసి సినిమాలు చేసేలా, ప్రేక్షకులను అలరించేలా చేస్తుంది. వాళ్ళ ప్రేమ నిన్నెప్పటికీ చావనివ్వదు, కలకాలం నిండు నీరేళ్ళు నీకు కలిగేలా చేస్తుంది. ఇది దేవునిపై నమ్మకమే కాదు, అభిమానుల మీద నమ్మకం పెట్టుకొని హాస్పిటల్లో జాయిన్ అయిపో, హ్యాపీగా తిరిగి వస్తూ. ఇది నా నమ్మకం.